నమస్కారం. జగన్ కి పునఃస్వాగతం. ఈరోజు తిరుపతి నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరంలో నాగలాపురంలో ఉండే వేదనారాయణ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. రండి, కమాన్. సోముకుడు అనే రాక్షసుడు వేదాలని దొంగలించి బ్రహ్మదేవుని దగ్గర నుంచి ఎత్తుకొని పరిగెత్తుకొని పోయి సముద్రం అడుగు భాగాన్ని అప్పుడు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సముద్రము అట్టడుగు భాగానికి పోయి ఆ సోముకుని చంపేసి వేదాలని తీసుకుపోయి బ్రహ్మదేవునికి ఇవ్వాలని పోతూ ఇక్కడ అలసిపోయి ఈ నాగలాపురంలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాడు అని ప్రతీతి. శ్రీకృష్ణదేవరాయలు ఈ గుడిని బాగా అభివృద్ధి పరిచి తమ తల్లిగారైన నాగలాదేవి పేరు మీద ఈ ఊరికి నాగలాపురం అని పేరు పెట్టినారు అని చెప్తారు. ఈ గర్భాలయం చుట్టూ మరో ప్రాంగణం ఉంది. అందులో వరండాల్లో అనేక ఉపాలయాలు ఉన్నాయి. రకరకాలైన దేవతామూర్తులతో అలలాడుతూ ఉన్నాయి. గర్భాలయ ప్రదక్షిణకు ఇట్లానే మనం పోవాల్సి ఉంటుంది ఈ మార్గం కూడా. ఈ గుడిని మత్స్యనారాయణ స్వామి ఆలయం అని కూడా అంటారు. ఇది ఆగమ శాస్త్ర ప్రకారము ఆ రోజుల్లో బ్రహ్మాండంగా కట్టింటారు. బహుశా ఆగమ శాస్త్ర ప్రకారము కట్టిండే మొదటి దేవాలయం ఇదేమో అని కూడా అంటారు. ఇది శైవ సంప్రదాయానికి శాక్తేయ సంప్రదాయానికి కలిగిన దేవతామూర్తులన్నీ కూడా ఇక్కడ చూస్తాం మనం. విష్ణువు, శివుడు అనేవారు అందరూ ఒకటే అనే సత్యాన్ని తెలిపేటటువంటి ఒక గొప్ప ఆలయము ఈ నాగలాపురం. ఈడ మూల విరాట్ వేదనారాయణ స్వామి చతుర్భుజుడు. ఓ చేత్తో సుదర్శన చక్రము, ఇంకో చేత్తో శంకువు ఉంటాడు. మిగతా రెండు చేతుల్లో అభయ వరహస్తాలు ఉంటాయి. స్వామి వారి శరీరం పై భాగము దేవతా రూపంలో ఉంటుంది, కింది భాగమేమో మత్స్య రూపంలో ఉంటుంది. స్వామి కాళ్ళు మనకు కనపడవు. స్వామి వారికి ఇరువైపులా భూదేవి, శ్రీదేవి కొలువై ఉంటారు. ఆలయంలో మూల విరాట్ పాదాలు ఏదో ఒక పీఠం మీద నిలబడి ఉంటాయి. అయితే ఇక్కడ స్వామి వారు అడుగు భాగం మధ్య రూపంలో ఉంటుంది కాబట్టి పాదాలు మనకు కనపడవు. ఇక్కడ భక్తులు అయ్యప్ప స్వామికి ఏ విధంగా ఇరుముడి కట్టుకొని పోతారో అట్లా ఇరుముడి కట్టుకొని వచ్చి మత్స్య జయంతికి ఒక రోజు ముందర వచ్చి చేరుకుంటారు. హోమాలు అవి బ్రహ్మాండంగా చేసి తమ కోరికల్లో ఇక్కడ తీర్చుకుంటారు. ఎక్కువ మంది ఇక్కడ వచ్చే వాళ్ళలో గంగపుత్రులు ఎక్కువగా ఉంటారు. అది ఈడ విశేషం. ఇంకో విశేషం ఏమంటే ప్రతి సంవత్సరము మార్చి 25, 26, 27 తేదీలో మూల విరాట్కు 600 అడుగుల దూరం నుంచి సూర్యకిరణాలు వచ్చి స్వామివారిని తాకుతాయి. మొదటి రోజు పాదాన్ని తాకుతుంది, రెండో రోజు నాభిని తాకుతుంది, మూడో రోజు స్వామివారి ముఖం మీద పడతాయి. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. ఇక్కడ సూర్యదేవుని పూజ చేస్తారు. సూర్య పూజోత్సవాలు కూడా జరుగుతారు. ఇతర రాష్ట్రాల భక్తులు కూడా దీన్ని చూసేందుకు తండోపతండాలుగా వస్తారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ నుంచి ఒక 18-19 కిలోమీటర్లు పోయినామంటే ఆర్ఏ ఫాల్స్ అని ఉంటుంది. చాలా బ్రహ్మాండమైన వాటర్ ఫాల్స్. ప్రకృతి అందంలో మైమర్చిపోతాము. అక్కడ ఉండేటటువంటి ఆ కొండలు, చెట్లు, నీటి జలపాతాలు, ఆ సెలయేళ్ళు, తప్పకుండా మనము నాగలాపురం పోయినామంటే ఈ ప్లేస్ను చూసి ఆనందించాల్సిన ప్రదేశం. తిరుపతికి మాత్రం పోయినామంటే నాగలాపురము, ఆ తర్వాత పక్కన ఉండే ఆర్ఏ ఫాల్స్ చూసుకొని రండి. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.